స్టూడెంట్స్ తెలంగాణ పాలిటెక్నిక్ కాలేజ్లో సీట్ వచ్చిన ప్రతి ఒక్క స్టూడెంట్స్ తెలుసుకోవాల్సిన విషయం ఏంటిదంటే అటెండెన్స్. అయితే ఈ అటెండెన్స్ ఏంటి అంటే మీకు కంపల్సరీగా ఒక 75% అటెండెన్స్ అన్నది ఉండాలి. దాని గురించి తర్వాత మాట్లాడదాం. సో అటెండెన్స్ అన్నది ఎలా వెయ్యాలి అన్న దానికి ఆ విషయానికి వస్తే మనము మీకు బయోమెట్రిక్ అటెండెన్స్ స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, దీని బయోమెట్రిక్ డివైస్ అని అంటారు. సో దీంట్లో మీరు అటెండెన్స్ వేయాల్సిన అవసరం ఉంటుంది. అది డైలీ మార్నింగ్ టైము, నెక్స్ట్ వచ్చేసి ఈవినింగ్ టైము. అంటే మీరు ఫస్ట్ వేసిన దానికి నెక్స్ట్ దానికి మధ్యలో ఒక 6 గంటల సమయం వ్యవధిలో మీరు అటెండెన్స్ అయితే వేయాలి. సో ఈ అటెండెన్స్ వేయాలంటే మీకు కంపల్సరిగా మీ యొక్క ఆధార్ కార్డ్ అన్నది చాలా ఇంపార్టెంట్. సో మీరు ఇప్పుడు కాలేజ్ అయితే స్టార్ట్ కాబోతుంది కదా, ఈ కాలేజ్ స్టార్ట్ అయినప్పుడు మీకు ఏదైతే ఓరియంటేషన్ ప్రోగ్రామ్ ఉంటుందో, అంటే మీరు 15 జూలై 2024 నుంచి 17/7/2024 మధ్యలో కాలేజ్కి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. సో ఆ టైంలో దాన్ని ఓరియంటేషన్ ప్రోగ్రామ్ అని పేరు పెట్టి మీకు ఓరియంటేషన్ అయితే ఇవ్వబోతున్నారు. సో అలాగనే ఈ టైంలోనే 15 నుంచి 17 మధ్యలో మీ దగ్గర ఇప్పుడు ఏదైతే స్క్రీన్లో చూపించానో ఆ స్క్రీన్లో ఉన్న డివైస్లో అటెండెన్స్, సో ఇలా చూపించే డివైస్లో అటెండెన్స్ వేయడానికి మీ దగ్గర ఉన్న ఆధార్ కార్డ్ని తీసుకొని ఈ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ అన్నది మీకు SBTET అంటే స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అని మనకు ఒక వెబ్సైట్ ఉంటుంది. ఈ వెబ్సైట్లో మీ యొక్క డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేస్తారు. ఎంటర్ చేసిన తర్వాత మీకు ఒక పిన్ నెంబర్ వస్తుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఒక ఎంటర్ పిన్ నెంబర్ అని. సో ఇలా ఒక పిన్ నెంబర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆ పిన్ నెంబర్ మీకు ఇవ్వడం జరుగుతుంది. ఆ పిన్ నెంబర్ని మీరు డైలీ కంపల్సరీగా ఈ బయోమెట్రిక్ డివైస్లో ఇలా అంటే చూపిస్తున్నాను చూడండి, ఇట్లా బయోమెట్రిక్ డివైస్ ఉంటుంది. యాక్చువల్గా ఇలా ఉంటుంది. సో ఈ బయోమెట్రిక్ డివైస్లో డైలీ మీరు మార్నింగ్ ఈవినింగ్ 2 టైమ్స్ అయితే అటెండెన్స్ 6 అవర్స్ గ్యాప్లో మార్నింగ్ సెషన్ ఈవినింగ్ సెషన్ అటెండెన్స్ అయితే వేయాలి. సో ఇలా వేయకపోతే ఏమవుతుంది అని అంటే మీరు తెలుసుకోవాల్సిన విషయం, మీరు ఒకవేళ కనుక ఇలా బయోమెట్రిక్ డివైస్లో కనుక అటెండెన్స్ కనుక వేయలేకపోతే మీకు ఒక సెమిస్టర్కి అంటే యాక్చువల్గా 3 ఇయర్స్లో మనకు మొత్తం 6 సెమిస్టర్స్ ఉంటే ఒక సెమిస్టర్కి 75% అటెండెన్స్ ఉండాలి. ఒకవేళ కనుక మీకు 75% అటెండెన్స్ కంటే తక్కువ ఉంటే మీరు అంటే లైక్ 65% వరకు అయితే నో ప్రాబ్లం, 75 ఉండాలి. 65% ఉంటే మాత్రం మీకు కండోనేషన్ అని మీ దగ్గర మెడికల్ సర్టిఫికేట్ లాంటిది తీసుకొని మీకు కండోనేషన్ కిందకి వెళ్తారు. లేదనుకుంటే 65 కంటే తక్కువ ఉంటే కనుక మీరు డిటెండ్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే డిటెండ్ అన్న సెన్స్, డిటెండ్ అన్న వర్డ్కి మీనింగ్ ఏంటంటే మీరు ఆ సెమిస్టర్ అంటే ఆ ఇయర్ మొత్తం చదువును కోల్పోయి కొత్తగా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ చదవాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ బయోమెట్రిక్ అటెండెన్స్కి అంత ఇంపార్టెన్స్, అంత ప్రాముఖ్యత ఉంది. కాబట్టి మీరు చేయాల్సిందల్లా ఏంటంటే ఇదంతా యాక్చువల్లీ వీడియో చేయడానికి గల మెయిన్ రీజన్ ఏంటంటే మీరు మీ పేరెంట్స్ ఇప్పటి వరకు ఆధార్ కార్డ్ అయితే ఏదైతే తీసుకొని ఉన్నారో అది కొంతమంది స్టూడెంట్స్ ఎలా అంటే చైల్డ్ ఆధార్ కార్డ్ అయి ఉంటుంది, చిన్నప్పుడు కానీ లాస్ట్ 5-6 ఇయర్స్ మధ్యలో తీసుకున్నది అయి ఉంటుంది. సో ఆ ఆధార్ కార్డ్ వల్ల మీకు ఏమయ్యే ప్రమాదం ఉంటుందంటే వెబ్సైట్లో ఇంతకుముందు నేను చూపించాను కదా, వెబ్సైట్లో మీ యొక్క డేటాని తీసుకునేటప్పుడు మీరు ఫింగర్ని ఆ డివైస్ మీద పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఆ డివైస్ మీద పెట్టినప్పుడు మీ ఫింగర్స్ తీసుకోదు, మీ ఫింగర్స్ ఏ వేలు ముద్రలు తీసుకోదు. సో ఆ వేలు ముద్రలు తీసుకోకపోవడం వల్ల మీకు ఇబ్బంది కలుగుతుంది. సో కాబట్టి నేను చేసే సజెషన్ ఏంటంటే వీలున్నంత వరకు మీరు వెంటనే మీ యొక్క ఆధార్ కార్డ్ని అప్డేట్ చేయించుకోండి. అప్డేట్ అంటే నేమ్స్ డీటెయిల్స్తో పాటు మీ ఏదన్నా నేమ్ డీటెయిల్స్ కరెక్షన్ ఉన్న నేమ్స్ డీటెయిల్స్తో పాటు మీ ఫింగర్స్ని వేలు ముద్రలు మాత్రము మేము ఒక 1 ఇయర్ కిందనే చేసుకున్నాం అనుకున్నా కానీ బెటర్. నేను చెప్పేది ఏంటంటే ఇంకా 10 డేస్ టైం ఉంది కాబట్టి మీ వేలు ముద్రల్ని కనుక మీరు అప్డేట్ చేసుకుంటే కనుక మీ వేలు ముద్రలు అప్డేట్ చేసుకుంటేనే మీకు వెబ్సైట్లోని ఇంతకుముందు చూపించిన వెబ్సైట్ ఏది స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అన్న సైట్లో అప్డేట్ అవుతుంది. సో అలా అప్డేట్ కావడం వల్ల మీకు ఫస్ట్ రోజు నుంచే అంటే ఎప్పటి నుంచి అటెండెన్స్ వేయాలి అని చాలామంది నన్ను కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు. సో మీ అటెండెన్స్ అన్నది 18 తారీఖు నుంచి తీసుకోవడం అయితే జరుగుతుంది. సో ఇది స్టూడెంట్స్ బయోమెట్రిక్
అటెండెన్స్ యొక్క ఇంపార్టెన్స్. సో మీరు తక్షణమే వెంటనే బయోమెట్రిక్ సెంటర్కి వెళ్ళి మీ వేలు ముద్రలను మార్చుకొని రండి. ఇంకేమన్నా నేమ్ కానీ, ఫాదర్ నేమ్ కానీ, అడ్రస్ చేంజ్లు కానీ మీ 10th క్లాస్ ప్రకారం ఎలాగున్నాయో మ్యాక్సిమం అలా మార్చుకునే ప్రయత్నం అయితే చేసుకోండి. ఇది స్టూడెంట్స్ బయోమెట్రిక్ అటెండెన్స్ గురించి పూర్తి సమాచారం. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే మీకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే మీకు పర్ఫెక్ట్గా ఆన్సర్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.